నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఇరుపులపాయలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, జగన్, ఆయన సతీమణి భారతి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఇరుగుపాయలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వైఎస్ విజయమ్మ, జగన్, ఆయన సతీమణి భారతి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుహానా, గుడ్ మార్నింగ్ సుహానా. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకను రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రక్తదానం, రోగులకు పండ్లు పంపిణీ, వస్త్రాలు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపుబాయిలోని వైఎస్ఆర్ ఘాట్ చేరుకొని అక్కడ వైఎస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సత్యమైనటువంటి వైఎస్ విజయమ్మ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు జిల్లా నాయకులు మొత్తం పెద్ద ఎత్తున పాల్గొన్నారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ఒకేసారి వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారని అనుకున్నటువంటి సందర్భం. అయితే దీనికి విభిన్నంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కలిసి వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ పార్టీలు నిర్వహించారు. ఇప్పటికే ప్రత్యేక పార్టీలు నిర్వహించి నివాళులర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వైఎస్ షర్మిల అక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ షర్మిల వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ప్రకాష్.